ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా బాగుండాలని అనుదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రయాణం అంటే రోడ్డు మీద కాదండి, జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం అందరం. ఈ లోకంలో రెండు దారులు, ఒకటి పరలోకానికి ఇంకొకటి నరకానికి. సో ఇద్దరు ప్రయాణికులు, కొంతమంది ఏమో పరలోకానికి ప్రయాణం చేస్తున్నారు, కొంతమంది నిత్య నరకానికి ప్రయాణం చేస్తున్నారు. అయితే చాలామందికి తెలియట్లేదు ఎటు వెళ్తున్నాం, వేర్ వీఆర్ గోయింగ్, మా యొక్క గమ్యం ఏమిటి, మేము చివరికి ఎక్కడికి చేరుకుంటాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రియులారా, ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి విశ్వాసము లేకపోతే వాగ్దాన భూమిలో మనం అడుగు పెట్టలేం. విశ్వాసం లేకపోతే వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేం. అలాగే విశ్వాసం లేకపోతే దేవుని రాజ్యంలో మనం చేరలేము, పరలోకానికి వెళ్ళలేము. ఈరోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం, ఇక్కడ మనం మోషే గారు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తూ సీనాయి అరణ్యం నుంచి పారాను అనే అరణ్యానికి వాళ్ళు వస్తారు. అంటే దేవుడు వాళ్ళని అక్కడికి నడిపిస్తారు, పారాను అరణ్యానికి. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, మరి 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఇజ్రాయెల్ గోత్రాలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని మీరు ఎన్నుకోవాలి. ముఖ్యులను, గోత్రానికి ఒక్కొక్కరిని ముఖ్యులను ఎన్నుకొని 12 మందిని గోత్రానికి ఒకరి చొప్పున ఎన్నుకొని వాళ్ళని ఈ యొక్క కానాను దేశాన్ని పరిశీలించడానికి పంపించమని చెప్తాడు దేవుడు. ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలో పంటలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ భూమి ఎలా ఉంది, అన్నీ కనుక్కొని రండి అని పంపిస్తారు. పంపించినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే వేగు చూస్తారు. అందులో యెహోషువ అండ్ కాలేబు ఇద్దరు కూడా ఉంటారు ప్రియులారా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది చాలా భయంకరమైన ప్లేసు. అంటే అక్కడ అనాకీలు ఉంటారు, నెఫీలీలు ఉంటారు. అనాకీలు, నెఫీలి అంటే ఎవరు? చాలా హైట్, ఎత్తుగా ఉండేవాళ్ళు. ఈ యొక్క గొల్యాతు ఎలా ఉంటాడు? గొల్యాతు చాలా ఎత్తైన వాడు కదా. అలాంటి అంతకంటే ఇంకా పెద్దగా ఉన్నవాళ్ళు, చాలా పొడుగైన వాళ్ళు, బలమైన వాళ్ళు. సో వాళ్ళ ఇల్లులు కూడా చాలా పెద్దగా ఉంటాయి, వాళ్ళ గోడలు కూడా పెద్దగా ఉంటాయి, ప్రాకారాలు పెద్దగా ఉంటాయి. వాళ్ళు వేసే పంట కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హైబ్రిడ్ అనమాట. అక్కడ అంతా కూడా హైబ్రిడ్ ద్రాక్షాలు, దానిమ్మలు కానీ ఏవైనా చాలా పెద్ద పెద్దవన్నమాట. సో అలాంటి ప్లేస్లో మరి వాళ్ళు అంతా తిరిగి చూస్తారు. ఎన్ని రోజులు? 40 రోజులు తిరిగి చూస్తారు. అది చాలా అందమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే ఇజ్రాయెల్ దేశమే. అప్పటికి ఇంకా ఇజ్రాయేలు అక్కడికి రాలేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళక ముందు దేవుడు ఆ ప్లేస్ని వేగు చూసి రమ్మని చెప్తారనమాట. సో వాళ్ళు చూసి వచ్చినప్పుడు ప్రియులారా, 10 మంది, అంటే 12 గోత్రాలలో 10 గోత్రాలు ఏం చెప్తారంటే, అక్కడ అంతా బాగుంది, చాలా మంచి పళ్ళు ఉన్నాయి, అందమైన ప్లేస్, భూమి చాలా బాగుంది, సారవంతమైన నేల, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశము, అంతా బాగుంది, కానీ అని స్టార్ట్ చేశారు. ఇంకా ఏం స్టార్ట్ చేశారు? అక్కడ జనాలు చాలా పెద్దగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, లావుగా ఉన్నారు, వాళ్ళని మనం గెలవలేము, వాళ్ళు మనల్ని చంపేస్తారు, వాళ్ళని మనల్ని ఓడిస్తారు అని భయపెట్టే మాటలు చెప్పేశారు. అంటే నిజమే, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, లావుగా ఉన్నారు, ఉన్నత దేహులు, కరెక్టే. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు, మనం నమ్ముకున్న దేవుడు ఎవరు,
మనల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన దేవుడు ఎవరు? మనల్ని ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఎవరు? ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆకాశం నుండి మన్నాను కురిపించి మనల్ని పోషిస్తున్నాడు. అమాలేకుల నుంచి కాపాడారు. ఇన్ని అద్భుతాలు వాళ్ళు చూసి కూడా ప్రిలారా, మనం ఓడిపోతాము, మనం పడిపోతాము, మనం చచ్చిపోతాము, ఇలాంటి అన్ని నెగిటివ్ మాటలు మాట్లాడారు, విశ్వాసం లేని మాటలు. మనం కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? మనం కష్టాలు చూసినప్పుడు, సమస్యలు చూసినప్పుడు సైతాన్ని భయపెట్టేస్తాడు. అమ్మో, ఇంకా నీకు ఈ రోగం వచ్చిందా, ఇదిగో ఈ సమస్య వచ్చిందా, ఈ అప్పు బాధ ఇంకా నువ్వు తీర్చలేవు, ఇదిగో ఈ మనిషి మారరు, నీ భర్త మారడు, నీ పిల్లోడు మారడు, నీ కూతురు మారదు, ఇదిగో ఈ పరిస్థితి మారదు, ఇంకా నువ్వు మారవు, నువ్వు ఇంతే, ఇంకా నీ జీవితం ఇంతే, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఇస్తాడు. మనం కూడా అవే నమ్మేసి అవే మాట్లాడామనుకోండి ప్రిలారా, నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు మనం ఆలోచిస్తే, మాట్లాడితే ఏం జరుగుతుంది? మనం వెళ్ళవలసిన గమ్యానికి మనం వెళ్ళలేం, మనం చేరవలసిన స్థలానికి మనం చేరలేం, పొందవలసిన ఆశీర్వాదం మనం పొందలేం. చాలా షార్ట్ కట్లో ఇజ్రాయేలీలు ఆ యొక్క కానాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టేవాళ్ళే. కానీ వాళ్ళు ఎప్పుడైతే తిరిగి వచ్చి మోషేకు చెడ్డ సమాచారం, తప్పుడు సమాచారం చెప్పారు, ఇక మనం వెళ్ళలేము, మనం గెలవలేము, మనం ఓడిపోతాము, మనం జయించలేము అనగానే సర్వ సమాజం అంతా కూడా గొల్లున ఏడ్చేశారు. అయ్యో దేవా, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మమ్మల్ని ఐగుప్తులను ఎందుకు చంపలేదు? మేము అక్కడే చచ్చిపోయి ఉంటే బాగుండేది, అనవసరంగా మేము ఇక్కడికి వచ్చాము, మేము మా పిల్లలు ఇక్కడ ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి వచ్చామా? మేము శత్రువుల చేతికి మరి దోపుడు సొమ్ముగా అయిపోతాము, మా పిల్లలు శత్రువుల చేతికి చిక్కిపోతారు, ఇంకా అయిపోయింది, మా జీవితం అయిపోయిందని వాళ్ళందరూ బోర్న ఏడుస్తూ ఉన్నారు. అందరు ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనం ఒక లీడర్ని తయారు చేసుకుందాము, ఒక లీడర్ని ఏర్పాటు చేసుకుని మనం మళ్ళీ బ్యాక్ టు ఈజిప్ట్కి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం. అంటే ఏ బానిసత్వం నుంచి వాళ్ళు బయటికి వచ్చారో, దేవుడు విడిపించుకొని తీసుకొని వచ్చాడో, ఎన్ని అద్భుతాలు చేసి, గొప్ప కార్యాలు చేసి, మహత్కార్యాలు చేసి బయటికి తీసుకొస్తే ఈనాడు ఆ ప్రజలు పలికే మాట ఏంటండి? మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం. అంటే చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని మన పాత జీవితం నుండి, పాప జీవితం నుంచి విడిపించి బయటికి తీసుకొస్తే మళ్ళీ ఏం చేస్తున్నారండి? యేసయ్యను వదిలిపెట్టేసి, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టేసి, ఆ ప్రభు మార్గాన్ని వదిలిపెట్టి, పరలోక మార్గాన్ని వదిలిపెట్టి మళ్ళీ పాపానికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పాత జీవితానికి, పాత లోకానికి, పాత స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. పిల్లారా, ఎంతోమంది ఈ రోజుల్లో కొంతమంది చెప్తా ఉన్నారు, నేను ఎక్స్ క్రిస్టియన్, బైబిల్లో కొన్ని తప్పులున్నాయి, అందుకే నేను యేసు ప్రభుని వదిలిపెట్టేశాను. అలా మాట్లాడేవాళ్ళు అసలు నిజంగా క్రిస్టియనే కాదండి, వాళ్ళు క్రిస్టియనే కాలేదు. ఇఫ్ రియల్ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు దేవుని విడిచిపెట్టడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వాళ్ళు ఏదో సొంత లాభం కోసం వచ్చారు, ఏదో జరగాలని గొంతెమ్మ కోరికలు పెట్టుకొని వచ్చారు, అది జరగలేదు. లేదా వాళ్ళు దేవుడి కోసం నిజంగా జీవించడం, నీతిగా జీవించడం, యేసుప్రభు నమ్ముకుంటే యేసయ్యను అనుసరిస్తే అంత నీతిగా ఉండాలి కదా, నిజాయితీగా ఉండాలి కదా, అందరినీ క్షమించాలి, ప్రేమించాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పాపాలు చేసే వాళ్ళకి అది సాధ్యం కాదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మేము తప్పు చేసామని చెప్పుకోకుండా, ఇదిగో బైబిల్లో ఇలా తప్పు ఉంది, అందుకే నేను ఈ దేవుని వదిలిపెట్టేస్తున్నాను, ఈ క్రిస్టియానిటీ నాకొద్దు అంటే యేసు ప్రభు మీద తప్పు మోపి, బైబిల్ మీద తప్పు మోపి, వాళ్ళు కరెక్ట్ అనుకొని, వాళ్ళు చేసే పాపము కరెక్ట్ అనుకొని పాప జీవితంలోకి వెళ్ళిపోవడానికి, లేదా వాళ్ళకి ఎవరైనా డబ్బు ఆశిస్తున్నారేమో, ఆశ చూపిస్తున్నారేమో, నువ్వు యేసుప్రభు గురించి వ్యతిరేకంగా మాట్లాడు, నీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్తున్నారేమో. మరి అలాంటి వాళ్ళు ఉండొచ్చు, మరి ఊరికే వెళ్ళరు కదా ఎవరు కూడా. సో అలా డబ్బుకు ఆశపడి వెళ్తున్నారేమో, సైతానికి లొంగిపోయి, సైతాన్ శోధనలు లొంగిపోయి మళ్ళీ వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు కన్నా కొంతమంది అయితే వెళ్ళిపోయారు, ఆ పాప జీవితానికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ తాగుడికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ వ్యభిచారానికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ యొక్క సంఖ్యలలోకి వెళ్ళిపోయారు, ఆ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, ఆ యొక్క మరి పాప జీవితంలోకి వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మనము అలాంటి ప్రజలుగా ఉండకూడదు. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే మేము తిరిగి వెళ్ళిపోతాము, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతామని ఏడ్చినప్పుడు యెహోవా చాలా కోప్పడ్డారు. దేవునికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమించి ప్రజల్ని విడిపించి తీసుకొచ్చారండి. కానీ ఈరోజు ఆ దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయి మాకు వద్దు వెళ్ళిపోతామని మోషే మీద మరి సణుక్కున్నారు. అప్పుడు ఈ యొక్క యెహోషువ అండ్ కాలేబు చాలా ప్రజలని మీరు ఆగండి, ప్రశాంతంగా ఉండండి. వాళ్ళు చెప్తున్నారు లేదు, ఆ దేశం చాలా మంచి దేశము, అక్కడ ఉన్న ప్రజల్ని మనం జయిస్తాము, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, యెహోవా మనకి తోడుగా ఉన్నాడు, మనం తప్పకుండా గెలుస్తాము, దేవుడు మన చేతికి దాన్ని అప్పగించాడు అని ఎంత చెప్పినా వాళ్ళు వింటే కదా. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళిద్దరిని చంపేసేయాలి, రాళ్లతో కొట్టి చంపాలి. ఎవరిని? యెహోషువ కాలేబుని. ప్రజలు అంటే వాళ్ళు లక్షల మంది ఉన్నారు, వాళ్ళంతా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు, కొంతమందే పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళు దేవుడి కోసం నిలబడ్డారు ప్రియులారా. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ ప్రజలందరినీ నేను చంపేస్తాను, వీళ్ళని తొలగించి మోషే ఇదిగో నిన్ను దీవిస్తాను, నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తానంటే మోషే అన్నాడు, లేదు ప్రభా అలాగొద్దు నాయనా, నువ్వు క్షమించే దేవుడు, కరుణించే దేవుడవు నాయనా, ఈ బిడ్డల్ని కరుణించు నాయనా, క్షమించు నాయనా. ఇదిగో వాళ్ళ ఐగుప్తీయులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇదిగో వీళ్ళ దేవుడు కానాను దేశానికి తీసుకెళ్తానని చెప్పి మధ్యలోనే వీళ్ళని చంపేశాడు, నేను అవమానపరచబడుతుంది కదా నాయన. మోషే చెప్పలేదు, అవును ప్రభా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అనలేదు. ఇప్పుడు ఎవరైనా కొంతమంది నీ కుటుంబాన్ని గొప్పగా వాడుకుంటాను, నీ ఫ్యామిలీని గొప్పగా దీవిస్తానంటే అవును ప్రభా దీవించు ప్రభా. కొంతమంది ఉంటారు సేవకులు, అంటే నేనేం తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళ సంఘంలో ఎంతోమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళెవరికి అవకాశం ఇవ్వరు. వాళ్ళ భార్యకే ఇస్తారు అవకాశం, వాళ్ళ పిల్లలకే అవకాశం ఇస్తారు, వాళ్ళ చిన్నపిల్లలైనా వాళ్ళకే అవకాశం ఇస్తారు, పాటలు పాడడానికైనా వాక్యం చెప్పడానికైనా. మిగిలిన పనులన్నీ సంఘస్థులు తోటి సేవకులు వేరే పనులు చేయాలి, ట్రాన్స్లేషన్కి వాడుకుంటారు, ఉట్టి ప్రార్థన చేయడానికి వాడుకుంటారు, అన్నీ మేనేజ్మెంట్ చేయడానికి వాడుకుంటారు. వాళ్ళకి వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. తోటి సేవకులు నీ ద్వారా ఎదిగిన వాళ్ళు, నేనే వాడబడాలి, నా భార్య వాడబడాలి, నేను వాక్యం చెప్పాలి, నా పిల్లలు వాక్యం చెప్పాలి, నా పిల్లలే పాడాలి, మేము పాడిన పాటలే వేయాలి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఎక్కడ చూసినా మా పాటలే, మేము పాడినవే, మా పోస్టర్లే కాదంటారా ప్రియులారా? మనం ఎంతమంది సేవకులను చూడట్లేదు. నేను ఎవరిని తప్పు పట్టలేదు, వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు, మంచిదే, వెరీ నైస్. బట్ వాళ్ళ ఫ్యామిలీస్నే హైలైట్ చేసుకుంటున్నారు వాళ్ళ సంఘంలో. అందుకనే కొంతమంది సేవకులు ఉంటారు, నేను కూడా వాక్యం చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ ఎక్కడ ఛాన్స్? అక్కడ ఆ సంఘంలో చెప్పడానికి ఛాన్స్ లేదు. పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు, లేదా వాళ్ళ పిల్లలు చెప్తారు, వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఉంది? కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొంతకాలం చూసి, ఎందుకంటే వాళ్ళలో ఆశ ఉంటుంది, నేను వాక్యం చెప్పాలి, నేను కూడా సంఘం పెట్టాలి, సంఘం నడిపించాలి, నా ద్వారా కూడా నడిపించబడాలని ఆశ ఉంటుంది. అక్కడ ఛాన్స్ దొరికినప్పుడు అక్కడ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, మా సంఘాన్ని వదిలిపెట్టేశారు, సేవ వదిలేశారు, మన నుంచి దూరం అయిపోయారు, వేరైపోయారు అనుకుంటారు. ఎందుకు వేరైపోయారు? ఇక్కడ అవకాశం ఇస్తే ఎందుకు వేరే అవుతారు? అలాగే చాలామంది ఫాదర్లు కూడా మా క్యాథలిక్ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు. కానీ ఆ క్యాథలిక్ సంఘంలో చర్చిలో వాక్యం చెప్పే అవకాశం ఇస్తే కదా మాలాంటి సేవకులకి. కొంతమంది ఫాదర్లు చాలా మంచి ఫాదర్లు ఉన్నారు, వాళ్ళు అవకాశం ఇస్తారు, వాళ్ళు చేసే మాస్ ఏదో వాళ్ళు చేస్తారు, మాలాంటి వాళ్ళకు కూడా స్వస్థత ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారు. కానీ కొంతమంది అవకాశం ఇవ్వరు. మేము లేవా, మేము చెప్పటం లేదా, మేము వాక్యం మాకు రాదా? మీకు రాదని కాదండి, మీరు చెప్పే వాక్యం మీరు చెప్పండి. ఎవరి ద్వారా మాట్లాడాల్సిన మాటలు దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఎవరి ద్వారా ఏ కార్యాలు జరిగించాలో ఆ కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ సేవలో నేను ఇవన్నీ ఎదుర్కొంటున్నాను. కొంతమంది ఫాదర్లు అస్సలు ఒప్పుకోరు, వాక్యం చెప్పడానికి ఒప్పుకోరు. స్వస్థత ప్రార్థన నడిపిస్తే వాళ్ళకి ఎక్కడ పేరు తగ్గిపోతుందో, నన్ను ఎక్కడ ప్రజలు తక్కువ చేసేస్తారో అని చెప్పేసి స్వస్థత ప్రార్థనకి అసలు అనుమతించరు. ఒక 2-3 ఫాదర్లు అయితే నన్ను స్వస్థత ప్రార్థనలు నువ్వు చెయ్యొద్దమ్మా,
స్వస్థతలు అసలు చెప్పొద్దు, నీ పేరు ఎవరి పేర్లు పిలవద్దు, హీలింగ్స్ అనౌన్స్ చేయొద్దని డైరెక్ట్గా నాకే చెప్పారు, ఫేస్ టు ఫేస్. దేవుని ఆత్మను అడ్డగించడానికి వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఫాదర్ అయితే అయి ఉండొచ్చు, బిషప్ అయితే అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను అడ్డగించడానికి వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో చెప్తున్నాను, ఎవరు నన్ను అడ్డగిస్తారు? నోబడీ కెన్ స్టాప్ మీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం అనేది చాలా నిజమైనది. అణిచివేయకూడదు, ఎవరిని కూడా మనం అణిచివేయకూడదు. సో చాలామంది వాళ్ళని వాళ్ళే నేనే గొప్పగా ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు మ్యూజిషియన్ ఉంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళనే సింగర్స్ని పెట్టేస్తారు. వాళ్ళు ఎంత చెత్తగా పాడినా సరే ఇంకా వాళ్ళే పాడాలి, వాళ్ళనే పైకి తీసుకురావాలి. మన క్రిస్టియానిటీలో కూడా ఎంత సెల్ఫిష్ అండి, ఎంత స్వార్థం ఉంది. ఒక్కొక్క సంఘాలలో చూస్తూ ఉంటే, ఒక్కొక్క చర్చెస్లో చూస్తూ ఉంటే చాలా స్వార్థం. వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళనే, వాళ్ళకి తెలిసిన వాళ్ళనే, వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళనే. ఒకళ్ళు మనల్ని పైకి లేపాలంటే వాళ్ళని మనం పొగడాలి, వాళ్ళని మనం బాగా మెచ్చుకోవాలి, వాళ్ళు చెప్పిన దానికల్లా ఎస్ ఓకే అని చెప్పాలి. అప్పుడే వాళ్ళు మనకి ఏదైనా ఛాన్స్ ఇస్తారు. ఎందుకు మనకు అలాంటి బ్రతుకు? నేను అసలు ఎవరిని పొగడను, ఎవరిని ఏం చెప్పను. దేవుడు నాకు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడికి వెళ్తాను. వాళ్ళు నాకు అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ ముఖస్థుతి మాత్రం నేను చేయను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. ఏదైనా రైట్ ఉందా రైట్, రాంగ్ ఉందా రాంగ్. దేవుని కార్యాలకు అడ్డగిస్తే మాత్రం నేను అస్సలు సహించలేను, ఊరుకోలేను ప్రియులారా. సో చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళని వాళ్ళే. కానీ మోషే చూడండి, ఈరోజు మనం మోషేని చూసి నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీ ఫ్యామిలీని లేపుతాను, నీ కుటుంబాన్ని నేను గొప్ప జనాంగంగా చేస్తానంటే, ప్రభా లేదు నాయనా, నా కుటుంబాన్ని గొప్ప చేయడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ప్రభా, నీ నామం గొప్ప చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీ రాజ్యం రావాలి, నీ మాట పడిపోవద్దు నాయనా. అన్యజనులు అందరు చూస్తున్నారు, మరి వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఇదిగో వీళ్ళ దేవుడు వీళ్ళని రక్షించలేక ఆ అరణ్యంలో చంపేశాడని అనుకోరా ప్రభువా? ఆ విషయం ప్రభుకి తెలీదా? అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనకు తెలీదా ప్రియులారా? ఆయనకు తెలుసు. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మనకు కూడా కొన్నిసార్లు ఎంత సహించినా, అబ్బా వీడిని ఎంత సహించాలి, ఎంత భరించలేము, ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. మన ఇంటోళ్ళే అనుకోండి సపోజ్, కానీ 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చల్లారిపోతాం. అయ్యో పాపం, పోనీలే, అనవసరంగా తిట్టేశానే, అవునా అనుకుంటామా లేదా? మన ఇంటోళ్ళ మీద కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది. ఆ ఉద్రేకంలో వాళ్ళని కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. కానీ 1 గంట 2 గంటలు లేదా 2 రోజులు, 1 నెల రోజులు అయిన తర్వాత అయినా మనసు మారిపోతుంది. అంటే ఇది ఎవరి స్వభావం? దేవుని స్వభావం అండి. దేవుడు కూడా అంతే, ఆయన కోపం వచ్చింది కోపం దేవునికి, చంపేస్తా అన్నాడు. కానీ మోషే ప్రార్థన చేశాడు, తండ్రి క్షమించినైనా, వాళ్ళని కరుణించినైనా, ప్లీజ్ నైనా. మోషే ఎంత మంచి స్వభావం కలిగి. మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడండి. దేవుడు తనని ఎన్నుకోలేదు యాజకునిగా, మోషేకి ఇవ్వలేదు, ఆరోనికి ఇచ్చాడు. కానీ మోషే అడిగాడా, ప్రభా నేను కదా, నన్ను కదా నువ్వు పిలిచింది, నేను యాజకత్వం చేస్తాను, నేను ప్రధాన యాజకుడిగా ఉంటాను అన్నాడు? లేదండి, ఆయనకు అసలు పదవుల మీద ఆయనకి ఆశ లేదు. అహరోనుని తన అన్నని నిలబెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవకులుగా ఉన్న మనము తోటి వాళ్ళని లేపాలి. ఇంకా ఎంత టైం ఉందండి, దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనం ఒకరికొకరు చేతనిచ్చి వాక్యము ప్రకటించబడడానికి మనం ముందుకు అందరినీ ప్రోత్సహించాలి, ముందుకు నడిపించాలి. కానీ ఆ వాక్యాన్ని అడ్డగించకూడదు, ఆ వాక్యానికి అడ్డుబండలుగా మనం ఉండకూడదు, దేవుని రాజ్యానికి అడ్డుబండలుగా మనం ఉండకూడదు. అది ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా, దేవుని సేవకులు అయినా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, డోంట్ స్టాప్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఆపొద్దు, దేవుని ఆత్మను అడ్డగించొద్దు అని వాక్యంలో ఉంది ప్రియులారా. సో ఇక్కడ మనం చూస్తున్నామండి, మరి దేవుడికి కోపం వచ్చింది. అయితే మోషే ప్రార్థన విన్నాడు దేవుడు. అయితే ప్రభు అంటున్నాడు, ఓకే నేను వీళ్ళని క్షమిస్తున్నాను, కానీ
వీళ్ళని మాత్రం నేను ఆ కనాను దేశంలో మాత్రం అడుగు పెట్టనివ్వను. వీళ్ళు ఏం చెప్పారు? నోటితో ఏం పలికారు? మేము ఇక్కడ చచ్చిపోతాము, ఈ అరణ్యంలోనే చచ్చిపోతాము, మా శవాలు ఇక్కడే రాలిపోతాయి అన్నారు కదా. వాళ్ళు అన్నట్టే జరుగునుగాక. ఈ ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కానాను దేశానికి, వాగ్దాన దేశంలో అడుగు పెట్టరు. కాబట్టి మీరు ఈ షార్ట్ కట్ రూట్ వదిలేసి మీరు లాంగ్ వే అంటే సుదీర్ఘమైన ప్రయాణం, ఎర్ర సముద్రం గుండా మీరు ప్రయాణం చేసి మీరు వెళ్ళాలి. 40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలోనే తిరగాలి. ఈ 40 సంవత్సరాలలో మీరు ఈ అరణ్యంలో చచ్చిపోతారు, మీ శవాలు ఇక్కడే రాలిపోతాయి ఈ అరణ్యంలోనే. కానీ మీరు చెప్పారు కదా, మా పిల్లలు చచ్చిపోతారు, మా పిల్లలు దూపుడు సొమ్ముడుగా అయిపోతారు అన్నారు కదా. ఏ పిల్లల గురించి అయితే మీరు అలా మాట్లాడారో, మీ పిల్లలే వాగ్దాన భూమిలో అడుగు పెడతారు, కానీ మీరు మాత్రం అడుగు పెట్టరు అని చెప్పాడు దేవుడు. కానీ ఇద్దరు మాత్రం అడుగు పెడతారు, యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరు మాత్రమే దేవుడు వాగ్దాన భూమిని అడుగు పెడతాడని వీళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళ వయసు పెద్దగా ఉన్నా సరే దేవుడు వాళ్ళకి ప్రాణం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ప్రియులారా, మన ద్వారా దేవుడు ఏమి చూపించాలనుకుంటున్నాడు, మనల్ని ఎక్కడ అడుగు పెట్టించాలని అనుకుంటున్నాడు, ఏ దీవెనైతే మనకు చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు మన వయస్సు అయిపోయినా సరే, ఎక్కువ వయసు అయినా, అనారోగ్యమైన, ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడు మనకు ఆ యొక్క పరిస్థితి చూపిస్తాడు, ఆ వాగ్దానం చూపిస్తాడు, ఆ వాగ్దానం నెరవేర్పు చూపిస్తాడు. మన కళ్ళారా మనం చూస్తాం. ఎస్, అందుకనే మన విశ్వాసముతో పలకాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడికి అసాధ్యమైంది లేదు, నా దేవుడు చేస్తాడు. మై గాడ్ విల్ డూ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మై గాడ్. ఆటంకాలు ఉండొచ్చు, ఆటంకాలు తొలగిస్తాడు నా దేవుడికి. ఎంత క్షణంలో ఆయన తలుచుకుంటే, ఆయన చిటిక వేస్తే, ఆయన ద్వారం తెరిస్తే ఎవ్వరు మూస్తారు? ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చేశాడు నా దేవుడు. నీ ముందున్నటువంటి ఈ యొక్క సమస్యనైనా తొలగించలేడా? ఆ యొక్క కానాను దేశంలో ఉన్నటువంటి ఆ అనాకీలను దేవుడు తొలగించలేడా? వాళ్ళు ఎంత ఉన్నత దేహులు అయితే అయిండొచ్చు, బలవంతులు అయితే అయిండొచ్చు, నీ దేవుడు వాళ్ళకంటే బలవంతుడు. ఆమేన్. ఈరోజు నువ్వు నమ్మాలి, నీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు, ఆ వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడు, ఆ ఆర్థిక సమస్యను దేవుడు తొలగిస్తాడు. అమ్మ, దేవుడు ఈ చిన్న చిన్న వాటి గురించి ఆలోచించకండి ప్లీజ్, దయచేసి. యేసయ్య రాజ్యాన్ని మనం కట్టాలి, స్థాపించాలి, దేవుని సాక్షిగా మనం ఉండాలి. ప్రియులారా, యేసయ్య కోసం మనం ముందుకు వెళ్ళాలి. సువార్తను ప్రకటించండి, ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో కార్యాలన్నీ అవి జరిగిపోతాయి. మీరు ఎంతసేపు నాకు ఈ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా, ఈ ఇల్లు ఎప్పుడు కడతానా, ఈ యొక్క నాకు ఈ కూలర్ ఎప్పుడు వస్తుందా, ఈ ఏసీ ఎప్పుడు వస్తుందా, ఇవన్నీ చిన్న చిన్న కోరికలు కోరకండి. దేవుడు అవన్నీ ఇచ్చినప్పుడు ఇస్తాడు, వెయిట్ చేయండి. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? వాట్ యూ హ్యావ్ టు డూ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు నువ్వేం చేయాలో అది చేయి, టైం వేస్ట్ చేయకుండా. యేసు నామంలో దేవుని కొరకు నువ్వు పని చేయి, ప్రార్థన చేయి. ఏం చేయలేకపోతే కనీసం ప్రార్థన చేయి. ఒక 10 మాటలు చెప్పు యేసయ్య గురించి. యేసయ్య నీకోసం మరణించాడమ్మా, యేసు నీకోసం తిరిగి లేచాడు, పరలోకముంది నీకోసం. నువ్వు చెప్పు విశ్వాసంతో, నీ సమస్య తీరుతుంది యేసు నామంలో అని చెప్పు. యేసయ్య గురించి తెలియని వాళ్ళకి చెప్పండి. ప్రియులారా, మరి ఎవరైతే నమ్మారో వాళ్ళు మాత్రమే ఆ వాగ్దాన భూమిలో చేరారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ 40 సంవత్సరాలలో చనిపోయారు. సో దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? మనం వాగ్దాన భూమి అంటే పరలోకానికి మనం చేరాలి అంటే ప్రియులారా, మనం కూడా విశ్వాసంతో వెళ్ళాలి, ముందు అడుగు వేయాలి. విశ్వాస యాత్ర ఇది, విశ్వాస యాత్ర. నీ జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. డోంట్ స్టాప్, ఆగొద్దు, ముందుకు వెళ్ళిపోవాలా. యేసు నామములో ముందుకు వెళ్ళిపోవాలా, దాటుకుంటూ వెళ్ళిపోవాలా. దేవుడు మనల్ని అన్నిటిని దాటిస్తాడు, ఉన్నతమైన స్థలానికి మనల్ని చేరుస్తాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనల్ని ఎక్కిస్తాడు. మన దృష్టి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి, పైకి ఉండాలి ప్రియులారా. పైకి పైకి ఎదగాలి, మనం పైన ఉన్నతంగా గొప్పగా ఆలోచించాలి. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తికి తగిన విధంగా మనం ఆలోచించాలి. నీ సమస్యలను చూడకు, నీ సమస్యలు దేవుడు తొలగిస్తాడు, తప్పకుండా తీసేస్తాడమ్మా.
కానీ దేవుడి కొరకు సాక్షిగా ఉండు ప్రభా. నా జీవితంలో చేసిన వాగ్దానాలు నువ్వు నెరవేరుస్తావు నేను నమ్ముతున్నాను, నేను చూస్తున్నాను ప్రభా. వేల మందికి లక్షల మందికి నన్ను దీవెనగా మార్చునైనా. యేసయ్యా నా సాక్ష్యం భూ దిగంతాల వరకు వెళ్ళాలి నైనా. అయా నీ రాజ్యం నేను భూ దిగంతాల వరకు ప్రకటించాలి నైనా. నీ రాజ్యము నేను ఈ లోకంలో రావాలి, ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో రావాలి ప్రభా. మా కుటుంబం నీకు మహిమకరంగా ఉండాలి నైనా. ఇజ్రాయేల్కి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ భూమి మీద మీరు అందరిలో మీరు నా స్వకీయ సంపాద్యంగా ఉంటారు, మీ ద్వారా నేను అందరినీ దీవిస్తా అన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఇప్పుడు మనం కూడా అడుగుదాం ప్రభా, నా ద్వారా కూడా నా కుటుంబం ద్వారా కూడా ఈ భూమి అంతా దీవించబడాలి నాయన. మేము మా కుటుంబ రక్షణ పొందాలి, మేము కూడా పరలోక కనాను దేశం పరలోకంలో మేమందరం చేరాలి, మా కుటుంబ సభ్యులందరూ చేరాలి, మా గ్రామస్తులందరూ చేరాలి, మా బంధువులందరూ చేరాలి, అందరూ రక్షించబడాలి ప్రభా. ఎస్ లార్డ్, నన్ను వాడుకో దేవా అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన మహాగణుడ పరిశుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి. అవును ప్రభా, ఇద్దరు మాత్రమే నిన్ను నమ్మిన వాళ్ళు ఇద్దరు ప్రభా కానాను దేశంలో చేరారు. నమ్మని వాళ్ళు, నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు, అవిశ్వాసంతో మాట్లాడిన ఆ 10 గోత్రాలు ప్రజలు అందరూ కూడా నాయన నశించిపోయారు ప్రభా. వాళ్ళు తెగులుతో చనిపోయారు ప్రభా. ఆ ప్రజలు ఎవరైతే సర్వ సమాజం తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు 40 సంవత్సరాల్లో ప్రభా. కానీ వారి సంతానాన్ని నువ్వు యోర్దాను నది దాటించి నాయన ఆ కనాను దేశంలో అడుగు పెట్టించావు దేవా. మేము కూడా తండ్రి విశ్వసిస్తున్నాము నాయన. మా ఎదుట ఉన్న ప్రతి సమస్య, ప్రతి కొండ, ప్రతి పర్వతము తండ్రి, ప్రతి ఎత్తు, ప్రతి లోయ యేసు నామములో తొలగిపోవునుగాక. షకరబరబరబా ఓరి కలబర షందరి కలబరబా. ప్రతి అడ్డు గోడలు తొలగిపోవునుగాక నాయన. యేసు నామములో ప్రతి వ్యాధులు తొలగిపోవునుగాక. ప్రతి ఒక్క దురాత్మ శక్తులు, చీకటి శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను నాయన. చేతబడి మంత్రక్రియలు యేసు నామములో తొలగిపోవునుగాక. అయా మమ్మల్ని ముందుకు సాగకుండా అడ్డగిస్తున్నటువంటి దురాత్మ శక్తులు ప్రభా, చీకటి శక్తులను యేసు నామములో నేను బంధిస్తున్నాను, కాల్చి వేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రీ బాబా రా షికారా బారా బారాబా ఓరి కలబా. దేవా మమ్మల్ని ఆశీర్వాదముగా ఉంచండి నైనా. అయా మా కుటుంబాన్ని ఆశీర్వాదముగా ఉంచండి. ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి దీవెనగా ఉంచండి నైనా ప్రభా. నీ రాకడ వరకు నైనా ప్రభా మా కుటుంబాలు నిలబడాలి నైనా. నీ రాకడ వరకు నైనా ప్రభా నాయన మా కుటుంబాలను వాడుకోవాలి నైనా. మా తరతరంలో తండ్రి, మా జనరేషన్ నైనా చివరి దాకా ప్రభా నువ్వు ఈ భూమి మీద అడుగుపెట్టి సంఘం ఎత్తబడే వరకు నైనా మేము ఎత్తబడే గుంపులో ఉండాలి, ఎత్తబడే సంఘంలో ఉండాలి దేవా. అయా మమ్మల్ని అంతవరకు నీ పనిలో నాయన వాడుకోండి తండ్రి, వాడుకోండి. నీ సేవకులను వాడుకోండి నాయన, నీ బిడ్డలను వాడుకోండి, విశ్వాసులను వాడుకోండి. మా నోటిలో విశ్వాస వాక్కులు దయచేయండి నేను ప్రభా. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి నిరుత్సాహపడకుండా నేను, విశ్వాసం కోల్పోకుండా నేను ప్రభా అయా నిన్ను గట్టిగా పట్టుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను. ప్రతి విశ్వాసాన్ని యేసునామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. నెగిటివ్ థాట్స్ యేసునామములో తొలగిపోను గాక. యేసునామములో భయం తొలగిపోను గాక. యేసునామములో ప్రతి నిరుత్సాహం, కృంగుదల యేసునామములో కొట్టివేస్తున్నాను ప్రభా. ఓరి బారా షకర బరబర చందరి కలబర. హల్లెలూయా. అయా ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు నైనా, నీ రాజ్యమే శాశ్వతమైనది నైనా. శాశ్వతమైన రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచండి నైనా. మేము పరదేశులం, ఈ లోకంలో పరదేశులం నైనా ప్రభా. యేసయ్య చివరి దాకా కాలేబు యెహోషువ ఎలా వాగ్దాన భూమిలో అడుగు పెట్టారో, నువ్వు చేసిన వాగ్దానం చూశారు. మేము కూడా తండ్రి మా జీవితంలో మీరు చేసిన ప్రతి వాగ్దానం మేము చూస్తాము తండ్రి. ఎస్ లార్డ్. ఎన్ని ఆటంకాలైనా ప్రభా యెహోషువ లాగా, కాలేబు లాగా మేము నమ్ముతున్నాం నేను, మోషేలాగా మేము నమ్ముతున్నాం నేను. అయా మోషేలాగా మేము కూడా తగ్గింపు మనసు కలిగి అయా ఇతరులను లేవనెత్తేవారిగా, ఇతరులను క్షమించేవారిగా, ఇతరులను ప్రేమించేవారిగా తండ్రి నాయన మమ్మల్ని నిలబెట్టమని, దీవించమని, కాచి కాపాడమని. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. వారు కూడా సిద్ధపడాలి తండ్రి. యేసు నామములో వారి నోటిలో విశ్వాస వాక్కును పెట్టమని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించమని, నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రియులారా. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళిన వారుగా అవుతారు, నాకు సపోర్ట్ చేసిన వారుగా అవుతారు. కాబట్టి వీడియో మాత్రం అందరికీ షేర్ చేయాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.